నాకు చామంతి ఏమీ రాసివ్వలేదంటే వినరా అని ప్రేమ్ గట్టిగా అరుస్తుండగా, ఇంత జరిగిన తర్వాత నువ్వు ఏం చెప్పినా వినము, ఇక ఆలోచించం. అరుణ్ వెంటనే ప్రేమ్ దగ్గర చెక్ చెయ్యి అని రామాదేవి అంటుంది. అమ్మ, నేను చెప్పేది కాస్త విను. చామంతి నాకు ఏ లెటరు రాసి ఇవ్వలేదు, కాస్త నువ్వు అర్థం చేసుకో అమ్మా. అయినా నీకెందుకురా భయం? లెటర్ రాసి ఇవ్వలేదని చెప్పేసి అంటున్నావు కదా, ఒకసారి నీ పాకెట్ వెనుకలాడితే సరిపోతుంది కదా అని వెంటనే అరుణ్ వచ్చి ప్రేమ్ పాకెట్ని వెనుకలాడుతుండగా, ఈలోపు అనుకున్నట్టుగానే ఇక పాకెట్లో ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ చేతిలో పట్టుకొని అరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మామ్, వీడి దగ్గర లెటర్ ఉంది మామ్ అనేసరికి చామంతి కూడా షాక్ అయిపోతుంది. వెంటనే ఆ లెటర్ చూసి చదువుతుంది రామాదేవి. ఇది నీకు ఏ లెటర్ రాయలేదని నువ్వు చెప్తున్నావు కదరా, మరి నీ దగ్గర ఏ లెటర్ ఏంట్రా అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. ఎంత అబద్ధం ఆడవరా? లెటర్ రాయలేదు చామంతి అని చెప్పేసి అన్నావు. ఒక పని మనిషి లెటర్ రాసినా కూడా రాయలేదని అబద్ధం చెప్పావు. అసలు నిజం చెప్పురా, ఇదంతా గొడవేంటి? అసలు చామంతి నీకు లెటర్ రాసిందా, కావాలని నువ్వు చామంతి మీద నింద వేస్తున్నావని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే ప్రేమ్, నిజం చెప్తున్నాను నాన్న, ఆ లెటర్ రాసింది చామంతి అనేసరికి చామంతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. రోజా మాత్రం నవ్వుకుంటూ, ఇదే కదా నాకు కావాల్సింది, ఎంత టార్గెట్ చేసావే నన్ను, ఎంత హింస పెట్టావే, ఇప్పుడు ఈ 10 మందిలో నీ విలువ కాదు, నేను ఏడిపియడమే నా టార్గెటే అని మనసులో రోజా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ప్రేమ్ చెప్పిన మాటలకు ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. లేదు చిన్నబాబు గారు, అబద్ధం చెప్తున్నారు. చిన్నబాబు, నీకు ఏ లెటర్ నేను రాయలేదు, మీరు ఎందుకు నీ లెటర్ రాశానని అబద్ధం ఆడుతున్నారు అని చామంతి అంటూ ఉంటుంది. ప్రమాణ సాక్షిగా చెప్తున్నానమ్మా, ఆ లెటర్ నేను రాయలేదమ్మా, అసలు ఏందో నాకు అర్థం కావట్లేదని అంటుండగా, ఇంకా నువ్వు అబద్ధం ఆడావనుకో పండ్లు రాలగొడతాను, నా కొడుకు మీద నింద వేయాలని చూస్తావా? లెటర్ రాసి ఇక నువ్వు రూముకు రమ్మని చెప్పడం నిజం, అంతేకాకుండా లెటర్ దొరికి వాడు ఏకంగా సాక్ష్యం చెప్పినా కూడా నువ్వు రాయలేదని అబద్ధం చెప్తావా? పని మనిషివి పని మనిషిలాగా పడుంటావని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే ఏకంగా నా ఇంటికి కన్నం వేసి నా ఇంటికి కోడలు అవుతానని కలలు కంటున్నావానే? ఒక ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, నా కాళ్ళు పట్టుకునే దానివి, అలాంటి దానివి నువ్వు నా ఇంటికి ఏకంగా కోడలు కావాలని కలలు కంటున్నావా? అసలు ఈ పని మనిషిని అర నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు, దీన్ని మెడలు పట్టుకొని బయటికి గెంటేయండి అనేసరికి ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. వెంటనే, అవునంటీ, మీరు చెప్పింది నిజం, ఇసొంటిది ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదం, వెంటనే దీన్ని మెడలు పట్టుకొని బయటికి గెంటే ఆంటీ అని అంటూ ఉంటుంది. ఈలోపు హర్షవర్ధన్, ఇక్కడ ఏదో పొరపాటు జరుగుతుంది, అసలు ఎవరో కావాలని చేసినట్టుంది, ఇంకా కావాలని చేసినట్టుందని చెప్పేసి మీరు నమ్ముతున్నారేమో, కళ్ళకు కట్టినట్టుగా వాడే సాక్ష్యం చెప్పాడు, చామంతి లెటర్ రాసిందని కూడా వాడే చెప్తున్నాడు, అలాంటిది కాకుండా దాన్ని వెనక కేసుకురావడం కరెక్ట్ కాదు. అమ్మగారు ఒక్కసారి ఆలోచించండమ్మా, చామంతి ఎప్పుడు అలాంటి పొరపాటు చేయదు. చంద్రిక, నోరు మూసుకొని పడి ఉండు, దానికి సపోర్టుగా మాట్లాడావనుకో నిన్ను కూడా మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తాను అనేసరికి చంద్రిక సైలెంట్ అయిపోతుంది. మీరు వెంటనే తనని ఇంట్లో నుంచి పంపించండి, ఇలాంటి సర్వెంట్ చాలామంది దొరుకుతారు కదా మనకి అని రోజా అంటూ ఉంటుంది. రోజా మీద కోపంగా చామంతి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండడానికి వీలేదా ఆంటీ, వెంటనే బయటికి పంపించనేసరికి ఇక ఈలోపు రమాదేవి చామంతి మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తుండగా ఈలోపు చిత్రావతి వస్తుంది. అదే సమయానికి చిత్రావతిని చూసి రమాదేవి షాక్ అయిపోతుంది. ఇదంతా జరుగుతుండగా వెంటనే చంద్రిక చిత్రావతికి ఫోన్ చేస్తుంది. ఇక మెడల్ పట్టుకుని బయటికి గెంటేసిన చామంతిని పట్టుకున్న చిత్రావతిని చూసి రమాదేవి కూడా షాక్ అయిపోతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, పని మనిషిలా ఇంట్లో పెట్టుకుంటే నా ఇంటికే కన్నం వెయ్యాలనుకుంది. అవును,
ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉంది రామాదేవి నీ మాటలు. ఒకప్పుడు కూడా నువ్వు ఇలాగే కదా ఇంట్లో పని మనిషిగా చేరి ఆ ఇంటికి కన్నం వేయాలనుకున్నావు. అలాంటి దానివి నువ్వు నీతులు పలకడం కరెక్ట్ కాదేమో అని చిత్రవతి అంటూ ఉంటుంది. ఏవండి, మీరు అలా మాట్లాడడం నాకేం నచ్చట్లేదు. నా గతాన్ని నాకు గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. అవునా? సరే, అయినా తను లెటర్ రాసిందని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావు కదా. ఇప్పుడు నీ కొడుకు కూడా చామంతి లెటర్ రాసిందని చెప్పేసి అంటున్నారు. సరే, ఒక పని చేద్దాం. లెటర్ రాసింది ఎవరో, లెటరు కావాలని చెప్పేసి లోపల పెట్టించింది ఎవరో నిజాన్ని బయట పెడదాం. నిజం బయట పెట్టడం ఏముంది, ఖచ్చితంగా తనే కదా ఇదంతా చేసింది అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిజం బయటపడిపోతుంది. అసలు ఆ టైంకు కావాలని చెప్పేసి ఎవరు చేశారనేది కూడా బయటపడిపోతుంది. అనేసరికి రామాదేవి, ఒకవేళ ఇది చేసిందని తెలిసిందనుకో, శాశ్వతంగా దీన్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తా. ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తే మరి వాళ్ళను కూడా అలాగే పంపిస్తా అని చిత్రవతితో ఛాలెంజ్ చేస్తుంది. కాకపోతే రోజా అనుకున్న ప్లాన్ ప్రకారం చామంతిని ఎలగొట్టడానికి ఇదంతా కథల్లిందని తెలుసుకోకుండా వెంటనే అలా చేస్తుంది. ఈలోపు సీసీ కెమెరాలో రోజా లెటర్ రాయడం, ఆ లెటర్ తీసుకెళ్ళి ఇక ప్రేమ్ రూమ్లోకి వెళ్ళడం, ప్రేమ్ రూమ్ నుంచి మళ్ళీ తన రూమ్లోకి వచ్చడం ఇదంతా ఉంటుంది. ఒక్కసారిగా సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూసేసరికి రోజా షాక్ అయిపోతుంది. ఇది గమనించుకోక నేను ఎలాగైనా దీన్ని బయటికి పంపించాలనుకున్నానే, అంటే నా నిజం బయటపడిపోతే రమాదేవి ఊరుకోదు, నన్ను వెంటనే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుందని కంగారు పడుతూ ఉంటుంది. సీసీ కెమెరాలో నిజం బయటపడ్డ తర్వాత ఇక అది చూసి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. చామంతి మీద నింద పోయేలా చిత్రవతి చేసిన పనికి రమాదేవి రోజుకు ఎలాంటి శిక్ష విధించబోతుందనేది రివ్యూలో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చామంతి ప్రేమ్ ఇక పెళ్లి జరగాలని ఎంతమంది